అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 14వ పాశురము. ఒకసారి పాశురాన్ని విని అర్థానుసంధానం చేసుకుందాం. உங்கள் புஜக்கடை தோட்டத்துவாவியில் செங்கஜு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பலுவாய் கூம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னமிழப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరంబావాయ్. ఈ పాశురములోని గోపిక నిన్నటి గోపిక మంచి నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపిక. ఈరోజు గోపిక ఈ పాశురములో ఈమె ముందు రోజు రాత్రి అందరితో కృష్ణుడితో కలిసి అందరూ రాసలీలలు ఆడుకొని భోగానుభవాన్ని పొంది ఉదయం వ్రతం చేయడానికి అందరూ కలిసి రండి అని కృష్ణుడు చెప్పి వెళ్ళిపోతే ఈవిడ వీళ్ళందరికీ నాయకత్వం వహించి ఏమని చెప్పింది రాత్రి, నేనే ముందొచ్చి మిమ్మల్ని నిద్ర లేపి మిమ్మల్ని అందరినీ తీసుకొని కృష్ణయ్య సన్నిధానానికి తీసుకువెళ్ళి వ్రతం చేయిస్తాను అని మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చినటువంటిది. అలా వాగ్దానం ఇచ్చినటువంటి ఈమె లేవకుండా వీళ్ళు వచ్చిన వ్రతానికి వచ్చేంత వరకు కూడా పడుకొని ఉన్నది. అటువంటి గోపిక మేల్కొల్పబడుతూ ఉన్నది. ఉంగళ్ పుజక్కడై అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఈమె భవనానికి వస్తున్న సమయంలో ఆమె పెరటి తోట దగ్గర నుంచి వస్తున్నారు. ఆ పెరటి తోటను దాటి ఈమె భవనానికి రావాలి. అలా వస్తున్నప్పుడు ఉంగళ్ నీ యొక్క పుజక్కడై తోటత్, ఆ పెరటి తోటలో మేము వస్తుంటే వావిల్ బావి కనిపించిందమ్మా. ఆ బావిలో శంగజు నీరు అంటే ఎర్ర తామరలు వాయి నెగిజందు నోర్లు విచ్చుకుంటున్నాయి. ఎందుకు? సూర్యోదయం కాబోతున్నది కనుక. తామరలు విచ్చుకుంటున్నాయంటే సూర్యోదయం కాబోతున్నది. ఆంబలువాయి కుంభినగాన్, నల్ల కలువలేమో మూసుకుంటున్నాయి. అంటే నల్ల కలువలు రాత్రిపూట చంద్రుణ్ణి చూసి వికసించేవి. తెల్లవారుతుంది కనుక చంద్రుని యొక్క ప్రభావం తగ్గుతుంది కనుక ఈ నల్ల కలువలేమో మూసుకుంటున్నాయి, ఎర్ర తామరలు విచ్చుకుంటున్నాయి అని ఇందులో ఒక సంకేతంగా చెబుతున్నారు. పుండరీకాక్షములు అని నారాయణునికి కళ్ళకు ఒక గుర్తు. ఇది వేదమే చెప్పింది. కప్యాసం పుండరీకమేవమక్షిణి. ఎర్ర తామరలను పోలినటువంటి కళ్ళు పుండరీకాక్షములు. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర సూచి. మన హృదయంలో ఏదైనా దోషం కలిగింది అంటే లేదా ఏదైనా పూజ చేసేటప్పుడైనా మనం శుద్ధిపరచుకోవాలంటే అపవిత్ర పవిత్రోవా అంటే అపవిత్రమైనటువంటి మనస్సు కానీ శరీరము కానీ పవిత్రం కావాలంటే పుండరీకాక్ష సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్ష. ఎర్రతామరలను పోడిన భగవానుని కళ్ళను స్మరించుకుంటే మన దేహము ఆత్మ శుద్ధి పడుతుంది, మనస్సు శుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. ఇక్కడ చెబుతున్న ఎర్ర కలువలు విచ్చుకుంటున్నాయి అంటే నారాయణుని యొక్క దివ్యమైనటువంటి తేజపుంజములైనటువంటి కళ్ళు
ఎర్రతామరలను పోలినవి, వాటిని స్మరించి అవి విచ్చుకున్నటువంటి ఆ స్వామి యొక్క కృప, దయ, సౌందర్యాన్ని సేవించాలి. అవి తెల్లవారుతున్నది ఒక గుర్తు. రాత్రి గడిచిపోతున్నది అని చెప్పడానికి నల్ల కలువలు. అమ్మవారి యొక్క కళ్ళకు అసితేక్షణత్వము అని అంటారు. ఆంజనేయ స్వామి రామాయణంలో రాముని యొక్క దుఃఖాన్ని చూసి, ఏమిటి ఈయన గొప్ప రాజకుమారుడు, ధీరోదాత్తుడైనటువంటి రామచంద్రస్వామి ఒక స్త్రీ కొరకు ఏడవడమా, ఏమిటయా ఇది పిచ్చితనము అని అనుకున్నాడు ఆంజనేయ స్వామి. కానీ సముద్రాన్ని దాటి లంకకు చేరిన తర్వాత అశోకవనములో సీతమ్మను చూసి అసితేక్షణత్వము అంటే అమ్మవారి యొక్క సౌందర్యము చూసి, ఆమె అన్నిటికంటే ఆమె నల్ల కలువలలాగా ఉన్నటువంటి కళ్ళు, ఆ కళ్ళను చూసి రామచంద్రస్వామి ఇంత సౌందర్యవంతమైన అమ్మవారి కళ్ళకు దూరమై కళ్ళను సేవించకుండా చూడకుండా ఎలా బతికుంటున్నాడు అనుకున్నాడు. అంటే గుణములలో తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం అని అంటుంది రామాయణం. రామునికి సీతమ్మకు తుల్యము, సమానము. ఎందులో? శీలము, గుణములలో, సౌందర్యములో, వయస్సులో చక్కగా కుదిరింది. అలాంటి ఆవిడకు, అలాంటి ఇద్దరు దంపతులకు, సీతారాములకు వియోగం ఎంతో దుఃఖకరం అవుతున్నదని ఆంజనేయ స్వామి అంటూ అసితేక్షణత్వము అంటే అమ్మవారికి అసితేక్షణ. రామునికి సీతకు సమాన గుణములు ఉన్నాయి, కానీ ఈమెకొక్క గుణం అధికంగా ఉంది. తల్లి కదా, అధికంగా ఉంటుంది. ఏమిటది? అసితేక్షణత్వం. నల్ల కలువల్లాగా ఉన్నటువంటి కళ్ళు, కాటుక పెట్టినట్టుగా ఉండే కళ్ళు, సహజంగానే కాటుక పెట్టినట్టుగా. సీతమ్మకు పట్టాభిషేకం చేసేటప్పుడు, పట్టాభిషేకానికంటే ముందు అలంకారం చేసేటప్పుడు ఆమె కళ్ళకు కాటుక దిద్దుతున్నారు ఆ అలంకరణ చేసేటువంటి వనితలు. ఒకసారి కాటుక తీసుకొని కాటుకకు దిద్ది సగం వరకు అయిపోగానే కాటుక అయిపోయింది. మళ్ళీ కాటుక అద్దుకొని పెట్టాలనుకున్నారు, ఎక్కడ ఆగిపోయిందో తెలియలేదు. అంటే సీతమ్మ కళ్ళకు కాటుక పెట్టినట్టే ఉంటున్నది అటువంటి సౌందర్యం. అవి ఇందులో సంకేతంగా మాట్లాడుతున్నారు. భగవానుని యొక్క తామరలను పోలినటువంటి కళ్ళు, ఎర్ర తామరలను, అమ్మవారివి నల్ల కలువల లాంటి కళ్ళు. అవి విచ్చుకుంటున్నాయి, ఇవి మూసుకుంటున్నాయి. భగవానుడు అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి ఇద్దరు ఒకే చోట చేరి ఉన్నారు. ఈ గోపిక దగ్గర కృష్ణయ్య, గోపిక. స్వామి అమ్మవారి సౌందర్యాన్ని చూసి, గోపిక సౌందర్యాన్ని చూసి కళ్ళు విప్పారుతున్నాయి. స్వామి యొక్క సౌందర్యాన్ని చూసి ఈమె కళ్ళు మూసుకుంటున్నాయి, ప్రేమతో, సిగ్గుతో అని. అలాంటి దివ్యమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని దర్శిస్తున్నారు. నిన్నటి గోపిక నేత్రములను చూసి ఆమెను పొందాలనుకున్నాడు కృష్ణయ్య. ఇవాళ ఇద్దరి కన్నులను దర్శిస్తున్నారు ఈ గోపికలు. శంగల్ పొడి కూరై వెంబల్ తవత్తవరు. అంతేకాదమ్మా, ఇంకేమైనా గుర్తులు చెప్పండి అని లోపల నుంచి గోపిక అన్నది. అంటే శంగల్ పొడి కూరై, ఎర్ర రంగు రాళ్ల పొడితో అంటే కాషాయ వస్త్రములు ధరించిన కూరై వస్త్రములను, వెంబల్ తవత్తవరు కాషాయాలు ధరించిన వారు, తెల్లని దంతములు కలిగినటువంటి సన్యాసులైనటువంటి ఆరాధన చేసేటువంటి సన్యాసులు తంగల్ తిరుక్కోయిల్ తమ తమ దేవాలయాలకు వెళుతూ ఆరాధన చేయుటకు పోవుచున్నారు. పూర్వకాలంలో అప్పుడు సన్యాసులే చేసేవారు. అంటే ఏ విధమైనటువంటి సాంసారిక భోగములు లేనటువంటి వాళ్ళు దేవాలయాలు చేసేవారు. ఆ తర్వాత కాలం మెల్లమెల్లగా సన్యాస ఆశ్రమం తగ్గిపోవడం, కాలానుగుణంగా వచ్చినటువంటి కాలములో, అమ్మవారి కాలంలో సన్యాసులు అంటే సుమారు 4000 సంవత్సరాల కాలంలో అప్పుడు సన్యాసులే చేసేవారు. ఆ తర్వాత కలియుగముకు వచ్చేసరికి సన్యాస పరంపర తగ్గాలి కనుక దాంపత్య జీవనంలో ఉన్నవాళ్ళు కూడా దేవాలయ ఆరాధనలు చేస్తున్నారు. కానీ ఆనాటి విషయం చెప్తుంది, తెల్లటి దంతములు కలిగిన అంటే శుద్ధి కలిగిన వారు. తెల్లదంతములు పరిశుద్ధికి గుర్తు. నోరు చక్కగా ఉంటే, పళ్ళు తెల్లగా ఉండి
వాక్కు శుద్ధిగా ఉంటుందని పెద్దల వ్యాఖ్యానం. కనుక తవత్తవర్ ఆ సన్యాసులు జేగురు రాళ్ల పొడి అంటే ఎర్రరాళ్ల పొడి అంటే జాజు పొడి అద్దినటువంటి జాజు వస్త్రములు ధరించిన వారు, కాషాయాలు ధరించినటువంటి వారు అంటే విరాగులైన వారు, పరమాత్మ మీద ప్రేమ తప్ప సాంసారిక జీవనం మీద లేనివారు అని అర్థం. అలాంటి తమ పనులన్నీ చేస్తూ దాని ఫలం మీద ఆశ లేని వారు సన్యాసులు. అలాంటి వాళ్ళు తమ తమ దేవాలయాలకు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నారు పెరుమాళ్ళకు. పోగిన్నారు వెళుతున్నారు. ఎంగళై మున్న మెజుప్పువాన్ వాయిపేషుం. ఎంగల్ మమ్ములను మున్నం ముందుగానే వచ్చి యజుప్పువాన్ మీరు మేల్కొలుపుతానని చెప్పారే, మాటిచ్చారే, వాయిపేషుం మాట ఇచ్చారు. నంగాయ్ ఆహా ఓ పరిపూర్ణురారా, ఎంతటి గొప్పతనం అమ్మ, నువ్వు మాట ఇచ్చి మళ్ళీ మేము వచ్చినంత వరకు కూడా పడుకొని ఉంటావా, ఇదేనా నీ యొక్క పూర్ణత్వము అని కొంచెం ఎద్దేవా చేసినట్టుగా, హేళన చేసినట్టుగా అంటున్నారు. నంగాయ్ ఓ ఓ నంగనాచివలే అన్నట్టు. నంగాయ్ ఓ పరిపూర్ణురాలా, నానాదాయ్ లజ్జవిహీనురాల అంటే మాట ఇచ్చి తప్పేటువంటి ఏమాత్రమైనా మీకు సిగ్గులేదా అన్నట్టుగా అంటున్నారు స్వాతంత్ర్యం చేత. నా ఉడయాయి ఓ మాట నేర్పు కలిగిన దాన, మధురంగా మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడావమ్మా, నిన్న నిద్ర లేపుతానన్నావు, ముందుగా వస్తానన్నావు. యజుందిరాయి మేమే వచ్చేసాం, మీరు లేవండి అని ఆక్షేపణ చేస్తూ నిద్రలేపుతున్నారు. అప్పుడు ఆవిడ అన్నది, చేసి లేచి ఏం చేసేది ఉంది చెప్పండి అంటున్నది. చెంగొడు చక్కరమేందుం తడక్కయ్యన్ పంగయ్య కన్నానై పాడు. శంఘుడు చక్రము ధరించినవాడు, శంఘుడు శంఖమును, చక్కరం చక్రమును, ఏందుం ధరించిన వాడై, తడం కయ్యన్ పొడవైనటువంటి బాహువులు కలిగినవాడు, ఈ మొత్తం భూమినంతా తన అధీనంలో పెట్టుకోవడానికి పెద్ద చేతులు కలిగినటువంటి వాడు, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడం కొరకై సుదర్శనాయుధాన్ని ధరించి భక్తుల పాలిటి రక్షకుడుగా కోటి సూర్య సభ ప్రభాభాసమానమైనటువంటి సుదర్శనాయుధాన్ని ధరించినటువంటి వాడు. యస్మిన్ విన్యస్య భారం, భగవానునికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేది సుదర్శనం. పరమాత్మ అమ్మవారితో కలిసి విహరించాలనుకున్నప్పుడు ఈ సృష్టి రక్షణ భారాన్ని సుదర్శనుని చేతిలో పెడతాడు, సుదర్శనికి అప్పగిస్తాడు. ఆయన స్వామి వల్లనే ఈ సృష్టి స్థితి లయములన్నింటినీ ఏకకాలంలో నడిపించగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు. అంతేకాదు శంఘుడు అంటే శంఖం, శంఖము ధ్వనికి స్వరూపంగా ఉంటున్నది. ధ్వని ఇది ఓంకార ధ్వని. చక్రము రక్షకత్వం. ఓంకారము ఈ సృష్టిలోని సకల జీవులు అలాగే ఈ ప్రకృతి రెండూ పరమాత్మకు ఆధీనమని చెబుతున్నది. అకార ఉకారమకార ఇతి. ఆ అనే శబ్దము, ఊ అనే శబ్దము, మా అనే శబ్దము, 3 శబ్దములు కలిస్తే ఓంకారమని. అకారార్థో విష్ణు ఉపనిషత్తు చెప్తుంది. అకార శబ్దానికి విష్ణు శబ్ద వ్యాచ్యుడు అని. అకారార్థము విష్ణువు. ప్రళయగున్మకారార్థో జీవ. మా శబ్దము జీవుణ్ణి తెలుపుతున్నది. మమకారము అని అంటుంటాం. కనుక మకారము జీవశబ్దం. ఈ చేతనుడు మన యొక్క ఆత్మస్వరూపం. అకారము నారాయణ స్వరూపం. మధ్యలో ఉకారం ఉంటున్నది. ఆ ఉ మా. ఈ ఉకారము ప్రకృతి స్వరూపము లేదా అమ్మవారి స్వరూపం. ప్రకృతి మనకు పరమాత్మకు జీవుడికి మధ్యలో అడ్డుగా ఉంటుంది ఒక అర్థం. లేదు, జీవాత్మ భగవంతుని ఆశ్రయించాలంటే మకారమైనటువంటి అమ్మవారి సహకారం అవసరం, పురుషకారం అవసరం. కనుక భగవంతుణ్ణి పొందాలంటే ఈ ప్రకృతిని పట్టుకొనే
స్వామి సన్నిధానాన్ని పొందాలి. ప్రకృతిలో ఉన్న శరీరము, ప్రకృతిలో వచ్చినటువంటి శరీరమే భగవంతునికి ఆరాధనకు యోగ్యమైనటువంటి విధంగా తయారు చేసుకోవాలి, అలంకరించుకోవాలి, శుద్ధిపరచుకోవాలి. అటువంటి దేహంతో ఆత్మను ఉద్ధరింపజేసుకోవాలి. దేహాన్ని కేవలం భోగాలకే మాత్రమే కాదు, భోగములు అనుభవించడానికి మాత్రమే దేహము కాదు, అది జంతువులకైనా ఉంది. విచక్షణా జ్ఞానం కలిగినటువంటి మానవుడు దేహము చేత పరమాత్మ యొక్క కైంకర్యాన్ని నామానుసంధానము చేస్తూ, నామాలను ఆయన కీర్తిని పాడుకుంటూ ఆత్మకు చక్కని మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. ఈ శరీరమే చేయాల్సింది. అందుచేత అకార ఉకార మకారం ఈ మూడు కలిస్తే ఓంకారం అని. ఆ ఓంకార శబ్దాన్ని ఇచ్చేది శంఖం. ఆ శంఖం స్వామివారి ఎడమ బాహువులో ఉంటున్నది. శంఖము ధ్వని స్వరూపం అన్నారు. శంఖము తెల్లగా ఉంటున్నది, పరిశుద్ధమైనటువంటి ధ్వని. ఇది వేదమే చెప్తున్నది. వేదమే ధ్వని. ఆ వేదనాదమే శంఖధ్వనిగా తెలియజేస్తున్నారు. శంగుడు చక్కరమేందు, ఈ రెండు స్వామి యొక్క స్వరూపములు. వేదస్వరూపము భగవానుణ్ణి తెలుపుతున్నది. జ్ఞానము అనేటువంటి వెలుతురు సుదర్శనం, అది కూడా భగవానుణ్ణి తెలుపుతున్నటువంటిది. పొడవైన భుజములు అంటే పరమాత్మ ఈ సృష్టిని రక్షిస్తూ ఉన్నాడు. రక్షకత్వం పరమాత్మది. భగవానుడు రక్షకుడుగా ఉంటాడు. ఈ లోకంలో ఏ బాంధవ్యాలు కూడా రక్షణ చెయ్యవు. చేసినట్టుగా అనిపిస్తుంది, మనం భ్రమపడుతున్నాం. కానీ రక్షకత్వము పూర్ణంగా పరమాత్మ. ఈ జీవుల యొక్క రక్షణ భారము స్వీకరించినటువంటి ఆ చేతులను, రక్షకత్వాన్ని తెలిపేటువంటి పొడవాటి చేతులు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం. ఆజానుబాహువులు ఈ సృష్టినంతా కూడా తన అక్కున చేర్చుకునేటువంటి దివ్యమైనటువంటి బాహువులు. ఆంజనేయ స్వామిని దగ్గరగా తీసుకొని ఆలింగనము చేసుకున్న బాహువులు. భక్తుల పట్ల ఎంతో దయను కురిపించి పరిష్వంగన సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి అలాంటి కృష్ణునికి కూడా అలాంటి పెద్ద బాహువులు ఉన్నాయి. ఈ గోపికలందరినీ ఏకకాలంలో కూడా ఆలింగనం చేసుకోగలిగేటువంటి గొప్ప చేతులు, పొడవైన చేతులు. పంగయ్యక్కన్నానై, అన్నిటికంటే గొప్పనైన వేదం చెప్పినటువంటి స్వరూపము ఒక్క కృష్ణుడికి మాత్రమే, నారాయణుడికి మాత్రమే ఉన్న పుండరీకాక్ష నయనములు. ఆయన నయనాలను సేవిస్తే చాలును, ఆయన నేత్రాలను దర్శించుకుంటే చాలును, మన పాపమంతా నశిస్తుంది. కనుక పంగయ్యక్కన్నానై ఆ పుండరీకాక్షుని యొక్క నామములను పాడాలి. ఆ పాడడమే మనకు ఒక గొప్ప ప్రయోజనం. కనుక మీరు నిన్ననే వచ్చి మాటిస్తానన్నారే, నంగాయ్ ఓ పరిపూర్ణురాలా, ఇది మీకు తగునా అని చెబుతూ భగవంతుని గుణాలను పూర్తిగా అనుభవిస్తున్నటువంటి పూర్ణురాలేమే. అటువంటి నంగాయ్ స్వామిని యొక్క శంఖచక్ర ధారి అయినటువంటి ఆయన బాహువులను కీర్తిస్తూ ఉన్నాము. మీరు నిద్రలేచి మాలో కలవాలి అని చెబుతూ నానాదాయి ముందుగానే వచ్చి, అయ్యో వీళ్ళను నిద్రలేపుతానని మాటిచ్చానే, ఇప్పుడు వాళ్లే వచ్చారే అని మీరు సిగ్గుపడవద్దు. నీకు నిరంతరము శ్రీరామచంద్రునితో సహవాసము వలన అట్టి సిగ్గు కలిగి ఉండవచ్చును. రామచంద్రుణ్ణి పాడుతున్నాం కనుక, రామచంద్రుని యొక్క వైభవాన్ని పాడుతున్నాం కనుక సిగ్గుపడుట ఉంది. ఎందుకు? ఋషులందరూ దండకారణ్యమని రాముని వద్దకు వచ్చి మమ్మల్ని రక్షించమని అడిగినప్పుడు, అయ్యయ్యో పూజనీయులను మీరందరూ మీ వద్దకు నేనే వచ్చి మీకు సహాయం చేయవలసింది పోయి మీరొచ్చి నన్ను ప్రార్థిస్తుంటే నాకు సిగ్గేస్తుంది అని సిగ్గుపడుతున్నాడు రాముడు. ఆయనను కీర్తించేదానవు కనుక నీకు కూడా తప్పు చేశానని సిగ్గుపడుతున్నావు. కానీ మీరేమి అలాంటి సిగ్గుపడవద్దమ్మా. నిన్ను ఆశ్రయించిన మా ఆశ్రితులను కనికరించుట నీ స్వభావం కదా అని. ఈ సిగ్గుపడుట అనేది ఉపనిషత్తు కూడా ఒక మాట చెబుతుంది. దానం చేసేటప్పుడు శ్రియాదేయం హ్రియాదేయం, దానం చేయండి, ద్రవ్యం దానం చేయండి, సిగ్గుపడుతూ చేయండి అంటున్నది ఉపనిషత్తు. సిగ్గుపడుతూ ఎందుకు చేయాలి అంటే, అయ్యయ్యో పరమాత్మ
నాకు ఇంతే దానం ఇచ్చే శక్తినిచ్చావే, ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు కదా, అయ్యో నేను ఇంతే చేస్తున్నానే, నేను తక్కువ చేస్తున్నానే అని సిగ్గుపడాలి. అంటే మన అశక్తతను చూసి సిగ్గుపడమని చెబుతున్నది. అది చెబుతూ ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవ ఐశ్వర్యాన్ని కలిగి ఉండి దానిని తాను దాచుకొనక ఇతరులకు అందించే స్వభావం కలిగింది కనుక ఈమె పూర్ణురాలు. తానొక్కతే అనుభవించేది కాదు, అందరికీ ఇచ్చి అనుభవింపచేసేది. మాట నేర్పుగలదానా అంటున్నారు అని ఆక్షేపణ చేస్తున్నారు. అలాంటప్పుడు నన్ను మాట నేర్పుగలదారా అని అంటున్నారు, అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని లోపలున్న గోపిక ప్రశ్నించగా, నీ మాటలలో శక్తియే మమ్మల్ని చెడికి తీసుకుని వచ్చిందమ్మా, మీరు మాట్లాడిన మాటల ప్రభావానికి మేము వచ్చాము, ఈ వ్రతంలో చేరాము, పొద్దున మీ దగ్గరికి చేరుకున్నాం. నిన్ను వదలలేకుండా చేసింది, నిన్ను విడిచిపెట్ట ఉండకుండడానికి కారణం ఏమిటంటే మీ మాట విని, మీ మాటల యొక్క గొప్పతనం, ఆ శక్తిని మా మీద ప్రభావం చూపెట్టి మీ మాటల ప్రభావమే మాకి వ్రతానికి రప్పించినది అని చెబుతూ ఈ సంబోధనల చేత ఆమెను నిద్రని మేల్కొలుపుతూ ఇవాళటి గోపికను, రామ వైభవాన్ని విని పడుకొని ఉన్నటువంటి గోపికను నిద్రలేపి ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆ పెరటి తోటలో ఉన్న బావిలో వికసించిన కలువలు అని అన్నారు. ఇందులో ఒక చిన్న రహస్యార్థం చెబుతారు. శాస్త్రాన్ని కూడా అమ్మవారి ఇందులో ఇమిడిచి మనకు అందిస్తుంది. ఏదో పాటకు పాసురానికి అర్థం మాత్రమే కాదు, అంతరార్థము, అన్యాపదేశము, స్వాపదేశార్థాలు కూడా తెలుసుకుంటే మనకేమైనా ఉపయోగపడుతుంది అని పెద్దల యొక్క అభిప్రాయం. వీళ్ళు బావి చూశారు కానీ బావిలో ఉన్నటువంటి పువ్వులను చూడలేదు. వస్తున్నప్పుడు బావి కనిపించింది, అందులో పువ్వులున్నాయి, కలువ పువ్వులున్నాయి, తామర పువ్వులున్నాయని ఊహిస్తూ ఉన్నారు. ఇది కూడా మనకు ఒక ప్రమాణంగా చెబుతుంది గోదాదేవి శాస్త్ర ప్రమాణాన్ని. మానవుడు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే 3 ప్రమాణాలు స్వీకరించాలి. అందున వైదికులు ఈ 3 ప్రమాణాలు స్వీకరిస్తారు. 1 ప్రత్యక్ష ప్రమాణం, మన కళ్ళతో చూసినవి ఉన్నాయని ఒప్పుకొనుట. 2 చూడకపోయినా వాటి యొక్క ప్రభావము ఊహించుట. అంటే మనం ఒక దారిన వెళుతూ ఉన్నాము, ఎక్కడో ఒక చోట పొగ కనిపించినది, అక్కడ నిప్పు ఉందని భావించుట. నిప్పును చూడకపోయినా ఒప్పుకొనుట. కనుక దిగుడు బావి ఉంది, అనేక తోట అది, కనుక దిగుడు బావిలో తప్పకుండా తామరలున్నాయి, కలువలున్నాయని ఊహించారు వీళ్ళు. ఇది 2వ ప్రమాణం మనం స్వీకరించాలి తప్పనిసరిగా. దూరంగా పొగ కనిపిస్తే నిప్పు ఉందని మనమే భావిస్తున్నాము, నిప్పు కనిపించకపోయినా. అలాగే దారి వెంట వెళుతున్నాము, ఒక మల్లెపూల వాసన వచ్చింది చీకట్లో, అక్కడ మల్లె చెట్టు ఉందని భావిస్తూ ఉన్నాం, చూడకపోయినా చెట్టు ఉందని భావిస్తున్నాం. ఇది 2వ ప్రమాణం. దీన్ని అనుమాన ప్రమాణము అంటారు. ఇవాళ ఈ పాసురంలో అనుమాన ప్రమాణాన్ని తెలియజేస్తుంది, బావిలో పువ్వులు వికసించినవి. ఇక 3వది శాస్త్ర వచనము లేదా ఆప్తవాక్యము అంటారు. అంటే మన శ్రేయస్సు కోరినటువంటి పెద్దలు మన కొరకై చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం స్వీకరించాలి. ఇది ప్రధానం. ఇంకా ఎక్కువగా ఇది మన మీద ప్రభావం చూపెడుతుంది. అందుకే శాస్త్రములలో చెప్పిన విషయాలు, పెద్దలు చెప్పిన మాటలు మన జీవనాన్ని ముందుకు సాగిస్తూ వృద్ధిపథంలో నడిపిస్తాయి. యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవో ఇతర జనా స ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే. పెద్దలైన వారు ఏది చేశారో, శాస్త్రాన్ని అనుష్ఠించారో అది మనం ఏ విధమైన సందేహం లేకుండా మనం ఆచరించాలి. అలా ఆచరిస్తే అది మనకు సులభంగా మన గమ్యాన్ని పొందుటకు ఉపయోగపడుతుంది అని 3 ప్రమాణాలను తెలియజేశారు. అలాంటి ఎన్నో రహస్యార్థాలను అందిస్తూ గోదమ్మ ఈ వ్రతాన్ని ముందుకు తీసుకుపోతున్నది. ఇవాళటి గోపిక మంచి మాట నేర్పరి, పూర్ణురాలు, నేనే ముందొచ్చి మిమ్మల్ని నిద్రలేపుతానని మాట ఇచ్చినటువంటి గోపిక. ఈమెకు కూడా అన్ని విధాల కృష్ణయ్యతో స్నేహం చేయడానికి తగు విధమైన యోగ్యతలు ఉన్నాయి. దాంతోపాటు పూర్ణత్వం ఉన్నది. అంటే తాను అనుభవించి అందరితో అనుభవింపచేయాలనేటువంటి గొప్ప గుణము కలిగినది. ఆవిడని నిద్రలేపుతూ ఇవాళ ముందుకు సాగుతున్నారు. రేపు మరొక గోపికతో ఆశ్రయణ దశ, అంటే 10 మంది గోపికలను నిద్రలేపుకొని ఈ వ్రతములో చేర్చుకునేటువంటి మరొక్క ఘట్టము సమాప్తమవుతుంది. మొదటి 5 పాసురములలో పరమాత్మ గురించి, వ్రతము గురించి, మన యొక్క నియమాల గురించి అన్నీ చెప్పి
మనల్ని అభిముఖులను చేసింది భగవంతుడి వైపు గోదాదేవి. 6వ పాసురం నుంచి 6వ పాట నుండి 15వ పాట వరకు, అంటే 10 మంది గోపికలను నిద్రలేపుతూ ఒక్కొక్కరిలో ఒక విలక్షణత, ఒక గొప్ప సౌశీల్యం, ఒక గొప్ప గుణం, భగవంతుణ్ణి వశం చేసుకునే గుణములు ఉన్నాయి ఒక్కొక్కరిలో. ఆ గుణాలన్నింటినీ మనకు ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ ఒక్కొక్క గోపికలో ఉన్న గుణము మనకు తెలుసుకొని మనము ఆచరిస్తే ఇహలోకములో భోగములు, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగును. కృష్ణుని ప్రేమకు పాత్రురాలైనటువంటి గోపికగా మన ఆత్మ మారుతున్నది. ఇదియే ఈ వ్రతానికి ప్రధానమైనటువంటి ఫలం. కనుక రేపటి గోపిక కూడా ఇంకా పూర్ణత్వం కలిగినది. కొంత వాదోపవాదం జరుగుతుంది వారికి, మనకు మరొక్క గుణాన్ని అమ్మవారు రేపటి పాసురంలో చెబుతారు. అది ఆ పాసురంలో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. మాతృషా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ.